రే అమ్మాయి గురించి చెప్పిన బుర్ర తినేస్తున్నావురా ఆపరా బాబు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేద్ది. రే అమ్మాయి ఫోటో ఇంట్లో ఉంటే చాలు, ఎప్పుడు తలుపు తట్టే దురదృష్టం కూడా దూరంగా పారిపోతుంది. అంటే అమ్మాయి పొలాలు ఎట్టే దిష్టి బొమ్మ టైప్ అనమాట. ఒరే నా కోపం తెప్పించుకో. ఆ ఫోటో రాకముందు నేను ఎలా ఉండేవాడిని? ఇలాగే ఉండేవాడు. లేదురా, ఇంతకుముందు నాకు ఒక నమ్మకం ఉండేది, నేను దేని మీద ఆశపడ్డా అది దక్కదని. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందిరా. ఆ మొహం చూస్తే చాలు, నేను ఏది అనుకుంటే అది జరిగి తీరుతుందని నమ్మకం కలుగుతుంది. ఒరే ఒకసారి ఆ టీవీ చూడు. ఒరే నీ ఫోటో పట్టి టీవీలోకి వచ్చిందంట్రా. ఒరే ఆ ఫేస్ చూడ ఎంత కళగా ఉందో. మళ్ళీ నాకు దర్శనం ఇచ్చిందంటే ఏదో శుభం జరగబోతున్నట్టే. నువ్వు బాగా ఫోటో ఎడిక్ట్ అయిపోయావురా. ఏదో ఒకసారి సుడి తిరిగింది కదా అని అత్మాన్ తిరిగేద్దా? గ్యారంటీగా తిరుగుతుందిరా. ఫోటోలో అమ్మాయి ముఖం చూశాను, మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు టీవీలో అమ్మాయి ముఖం చూశాను, తప్పకుండా ఏదో మంచి జరుగుతుంది. మేనేజర్ కంటే పెద్ద పోస్టులు ఏం లేవు. సూర్య, అంకుల్ మీరా? నీకోసం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానయ్యా. ఎందుకు అంకుల్? నీకో శుభవార్త, మనం కోర్టులో కేసు గెలిచాం. ఏమిటయ్యా మొహంలో ఆనందం లేదు? నీ ఆస్తి నీకు వచ్చిందయ్యా. ఆ డాస్తి అడిగి వస్తే సంతోషం ఏంటండి, పక్క డాస్తి వస్తే సంతోషంగానే. సర్లే. ఏ సూర్య, షాక్ లో మాట రావటం లేదా ఏమిటి? ఇది నేను ముందే ఊహించానండి. ముందే ఊహించావా? నా మీదంత నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అవతల లాయర్ బాగా వీక్ అనుకుంటారా. పదండి అంకుల్, కూల్ డ్రింక్ కానీ కాఫీ కానీ తీసుకుందరు. ఇప్పుడేం వద్దు. నీ ఆస్తి డాక్యుమెంట్స్ నీ చేతిలో పెట్టే వరకు నాకు నిద్ర పట్టదు. మరి వస్తాను. వస్తానయ్యా. ఇప్పుడు ఏమంటావరా? నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు కానరా, మొత్తానికి ఏదో జరగబోతుందిరా. అందులో డౌటే లేదురా. రై మొదట అమ్మాయి ఫోటో పంపి, అమ్మాయి నచ్చితే చెప్పండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తామని ఉంది. అదేదో రాంగ్ అడ్రస్కి వచ్చింది అనుకున్నాను. కాదురా, అది చేరవలసిన చోటుకే చేరింది. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని, తాళ్ళంటూ కడితే ఆ అమ్మాయి మెళ్ళలోనే కడతాను రా. రే ఫుట్బాల్ మీద నిలబడ్డావేంట్రా? పైకి రా. రే ముసలాళ్ళ మాట్లాడకరా. 5 years నుంచి ఫుట్బాల్ మీదే ప్రయాణం చేస్తున్నాను. ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? యాక్సిడెంట్లు అనేవి చెప్పు జరగవు. జరిగిన తర్వాత మాట్లాడడానికి నువ్వు ఉండవు. కరెక్ట్ గా చెప్పబో. ఏమయ్యా మీ పైకి రావచ్చు కదా. పైకి పోవాలి. పైకి ఎందుకండి? ఈ ముసలాళ్ళు మా ముసలాడికి సపోర్టు. తప్పుకోవా. ఏ మిస్టర్, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, నన్ను కావాలంటే వచ్చేస్తున్నావు? నేనా? ఒక చేతిలో ఫైల్ ఉంది, ఇంకో చేత్తో రాడు పట్టుకున్నాను. నాకు నించోడానికే కష్టంగా ఉంది. అలాంటిది మిమ్మల్ని ఎలా టచ్ చేయగలనండి? చేస్తున్నా ఎలా చేయగలనని నన్నే అడుగుతున్నావా? హలో, ఏంటి స్పీచ్ తగ్గించేస్తున్నావు? అసలు నీ బాధ టచ్ చేసినందుకు కాదు, టచ్ అయినందుకు కదా. ఊరుకరా. అరే చూడండి, బై మిస్టేక్ నేను మిమ్మల్ని టచ్ చేస్తుంటే ఐఎమ్ సారీ అండి. అరే ఏవి చేయండి అని నువ్వు సారీ చెప్తావేంట్రా? అతన్ని చూస్తుంటే ఆకతాయి కుర్రాళ్ళ లేడమ్మా. మీరు ఊరుకోండి. ఇందాకటి నుంచి నన్ను సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా తిట్టాను. ఇట్స్ ఓకే అండి. మేడం సీట్ ఖాళీ అయింది, కూర్చోండి, లేకపోతే ఎవరైనా టచ్ చేస్తారు. పదరా. సరే వస్తానండి. ఏమండి, హారతి తీసుకోండి. హాట్ క్యారేజీలో పెట్టు, తర్వాత తీసుకుంటాను. ఇది పెసరట్టేం కాదు. ఇవాళ కార్తీక సోమవారం, మీరెలాగూ పూజలు చేయరు. కనీసం హారతైనా తీసుకోండి, పుణ్యం వస్తుంది. ఎల్ఐసి పాలసీ తీసుకుని చస్తే డబ్బు వస్తుంది, అది ఇన్సూరెన్స్ రూల్. పేడ తీసుకుని గోడకేస్తే పిడకొస్తుంది, అది పేడ రూలు. హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది, ఇది ఏ రూలు? అబ్బా, అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. నాకు దేవుడంటే నమ్మకం లేదు, అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను. సారీ. అబ్బబ్బా, ఒక దేవుడు లేదు, దండం లేదు. మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది. నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది. అంత బాధపడేవాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో? నేను నీ కోసం దూకానా? బంతి కోసం దూకాను. మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బూర్లు చేసి పెళ్లి చేసాడు. వెళ్ళి కాఫీ పట్రా. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై. నేను వెయ్యమన్నది గోడ కుర్చీ, గోడకి కుర్చీ కాదు. ఎందుకు వెయ్యాలి?
పనెగ్గొట్టి పారిపోయినందుకు. నేనేం పారిపోలేదు, సిక్ లీవ్ పెట్టి నటరాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టరా? కాదు, మా వంశ విరాట్. ఏ హోటల్లో దిగాడు? హోటల్లో దిగడానికి ఆయన మనిషి కాదు, సాక్షాత్తు చిదంబరంలో కొలు ఉన్న నటరాజ స్వరూపం. కష్టపడి వెళ్ళాను. వెళ్ళేం చేసావు? కొబ్బరికాయ కొట్టాను. కొడితే ఏమొచ్చింది? ఒక చెక్క ప్రసాదం వచ్చింది. అంటే రెండో చెక్క బొక్క అన్నమాట. Yes. ఖర్చు ఎంత అయింది? 2000. అదో బొక్క. ఆ? ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు. ఆ రూల్ ప్రకారం మన ఇంట్లో కూడా ఉంటాడు. అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మన ఇంట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది. 2000 దోల తీరేవి కాదు కదా. 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. బా, నీకో వంశం దానికో బోడి సాంప్రదాయం. అయ్యగారు, నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. అంటే ఏం చేస్తావురా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి, ఆ చిదంబరంలోది రాయే. అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందనమాట. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి. అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను. అవునరే, చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా? వెరీ గుడ్. అలా ఒక గంట సేపు నిలబడి. నేనా? నువ్వే. నేనెలా నిలబడగలనండి బాబు? ఏ, మీ వంశదైవం నిలబడగలేదు, నువ్వు నిలబడ్డానికే. ఆయన రాయండి బాబు. నేను చెప్పేది అదేనండి బాబు. నించో. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, ఆయన పోస్ట్ చూసి. వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి? నీకెప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు. అన్నట్టు ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు. ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి అడిగిరా. అలాగే నాన్న. ఏమండి దిలీప్ గారు, మీరు ఇంకా అద్దె ఇవ్వలేదట? రూల్స్ రంగారావు గారంటే ఏమనుకున్నారు? రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు. నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య. అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో మామూలే, సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఇంత డల్ అయిపోవాలా? ఓపిక వెయిట్ చేయాలి. అదే ఎన్నాళ్ళని. ఉద్యోగం కోసం నేను, నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలం. కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా. పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ. ఆయన అలా ఆశపట్టడంలో తప్పులేదుగా. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా. అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా? నా వల్ల కాదు. మన కోసం కన్నవాళ్ళని బాధ పెట్టకూడదు దివ్య. నాకు వేరొకరితో పెళ్ళే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి. ప్లీజ్ రా. రే ఆపు 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 ఆపా. అచ్చ బాబోయ్. రే దిగరా, దిగు. దా 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 దిగు. ఏంట్రా? నువ్వు నా ఫ్రెండో కాదురా, నా లైఫ్ కే ఎండవే. నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మాకు హైదరాబాద్ మొత్తం 100 సార్లు చూపించుంటావు. చాలు, ఈ జీవితానికి చాలు. మీకు మీ ఫోటో పాపకే నమస్కారం, సెలవు. రే, నువ్వు లేకపోతే నేను అమ్మాయిని ఎత్తకలేనురా. నువ్వు రా చెప్తాను. అందుకని నన్నే లేకుండా చంపేస్తావా? రే, ఆ కారులో కూర్చుని సిట్టింగ్ లోనే సమాధి అయిపోయేలా ఉన్నాను రా. నన్ను వదిలేరా బాబు, నేను అర్జెంట్ గా రూమ్కి వెళ్ళాలి. రే, నా ఫ్లాట్ లో బాత్రూమ్ అంత ఉండదురా నీ రూము. అయినా ఇంత అర్జెంట్ గా ఏం చేస్తావరా? అదే ఆ బాత్రూమ్ లోనే అందరూ చేసేదే చేస్తానికి. ఇదిగో అదే ఇక్కడే చేయొచ్చు కదా. ఎక్కడ పడితే అక్కడ చేసేస్తావా? పోనీ నా ఫ్లాట్ ఓకేనా? చచ్చా, నీ ఫ్లాట్ లో నేను టాయిలెట్కి వెళ్తే ఏం బాగుంటుందా? నా ఫ్లాట్ నీ పేరు రాసేస్తే? కామన్గా అన్నావా, కంగారులో అన్నావా? ఇది ఫ్లోలో వచ్చిన డైలాగ్ కాదురా, నా గుండెల్లోంచి దూసుకొచ్చిన డైలాగ్. నువ్వు ఆ మాట మీద ఉండిపో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? ఆ అమ్మాయి మెడలో తాళి కట్టగానే నా ఫ్లాట్ తాళాలు నీ చేతిలో ఉంటాయి. ఇది ఫైనల్? అవును. చూడు, ఇప్పటిదాకా ఇది నీ పెళ్లి సమస్యరా. ఈ క్షణం నుంచి నా ఇల్లు సమస్య. పద, ఇంకో రౌండ్ వేద్దాం. పద. ఎవరు లోపల? ఒరే, ఇల్లు ఎవరో తలుపట్టుకు డైరెక్ట్ వచ్చారు. సార్ సూర్య గారు. నేనే. ఏంటయ్యా? లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా. యా, చిన్నదిగా ఉందని చింపేశారా? అబ్బే, మా సైజు ఉన్నదాన్ని మీ సైజు లామినేట్ చేసి తీసుకొచ్చాం. ఓహో, ఎలాండి? చాయ్కి అబ్బా, చాలా బాగుందిరా. బాగుంది కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. నేను అన్నది అమ్మాయిని కాదు, లామినేషన్. సటైర్ లేయడం తెలుసు కానీ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం తెలియదు. మనకి అడ్రస్ దొరకాలంటే ఒకే ఒక మార్గం ఉందిరా. ఏంట్రా అది? మళ్ళీ నీకు కవర్ రావాలి. ఆ కవర్ లో ఈ అమ్మాయికి పెళ్ళైన ఫోటోలు ఉండాలి.
ఈ అమ్మాయికి పెళ్లి చేసేసాం. ఈ అమ్మాయికి పుట్టే పిల్లలు నచ్చితే చెప్పండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం లెటర్ ఉండాలి. నోర్మి, నేను అసలు టెన్షన్ లో ఉంటే నీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడేస్తాం. నీకేంటో టెన్షన్? ఫ్లాట్ ఇస్తానుగా. అదేరా బాబా, ఆ ఏదో ఫ్లాట్కి టెంప్ట్ అవ్వబట్టే మా బతుకులు ఏడ్చినాయి. నీ ఫ్లాట్కి టెంప్ట్ అయ్యి మందేసి మా ఇంటి ఓనర్ గాని కొట్టేహాను. ఆ డైలీ రూమ్ ఖాళీ చేసి నన్ను సంటేస్తున్నాడు. నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు. అలా చూస్తున్నావు ఏంటి? నేను చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు. మేము ఇక్కడ ఏడుతుంటే నీకు నవ్వులాటుకుందా? పైగా మన అందరినీ దిష్టి తగలకుండా పక్కన బ్యూటీ పార్లర్ బోర్డు, దాని మీద ఒక ఏమైందిరా? అమ్మాయి అడ్రస్ దొరికేసిందిరా. అనూస్ బ్యూటీ క్లినిక్. అనూస్ బ్యూటీ క్లినిక్ 32. అదిగో ఆయిలేరా. అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా. డెఫినెట్ గా ఆయిల్ ఏంటుంది. పదరా. ఏం జాతకరా బాబు. సార్, ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు. వెరైటీగా ఉండదని అంతా లోపల ఉండి బయట తాళం వేసుకున్నారు. చా, లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుంది. అదేనండి, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళారు కాదు, వెళ్ళిపోయారు. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మ హైదరాబాద్ లో ఉంటుందా? మా నాన్న పైన ఉంటే నేను కింద తరగట్లా. అలాగే ఏమయ్యా, చూడడానికి జెంట్లు మేళ ఉన్నావు, పక్కన బేగ్ గణేష్ తిరుగుతున్నట్టు. వేస్ట్ పిల్ల. రేలు అయితే అడ్రస్ కొనుక్కోవడం ఎలారా? సింగపూర్ లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకు తీరాల్సిందే. హలో సార్, సింగపూర్ లో వాళ్ళు ఎక్కడున్నారు అడ్రస్ చెప్తారా? నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా అడ్రస్ తెలిసి ఉండడానికి? పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు. అమ్మాయి ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎందుకు, అమ్మాయి వచ్చేస్తుంటేని. రే, నీ ఫోటో అమ్మాయి. నా లవర్ కనిపిస్తే నీకేంటి అంత ఆనందం? నీకు ఆ అమ్మాయి కనిపిస్తుందిరా. నాకైతే 3 బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచి వెళ్తున్నట్టుంది. ఫ్లాట్ కి ఇస్తే ఫ్లాట్ సంగతి తర్వాత, ఆ. ముందు అర్జెంట్ ఈ ఏరియాలో ఒక రూమ్ చూడు. రూమా? అద్దెక కుదరదయ్యా. బ్యాచిలర్స్ కి ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. అబ్బో, ఇప్పుడు వీళ్ళ కోసం మేము ఇద్దరం పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటామండి? ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచులర్సే కదా. ట్రై చేయండి. కుదరదయ్యా, కుదరదు. అది కాదండి. కుదరదంటే కుదరదంతే. ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం. కుదరదంటే కుదరదా? కుదరదు, ఒప్పుకోరు. కుదరదు, ఒప్పుకోరు. కుదరదు, 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 కుదరదు కాక కుదరదు. కుదరదయ్యా, కుదరదు, కుదరదు, కుదరదు. కాదెందుకు కుదరదు? కాదెందుకు కుదరదు? బ్యాచిలర్స్ మాత్రం మనుషులు కాదా? ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్ ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా? ఎరగదీస్తా. ఇదే మీరు ఉండబోయే ఇల్లు. ఇదా? ఆ, ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా? ఏంటి అలా చూస్తున్నారు? నచ్చలేదా? చచ్చిన మాట అండి. అయితే సైలెంట్ గా పైకి రండి. దెయ్యాలు ఉన్నాయా? దెయ్యం లాంటి రంగారావు గారు ఉన్నారు. ఆయన ఎవరు? ఈ ఇంటికి మొగుడే, అదే ఈ ఇంటి ఓనర్. రండి. ఇల్లు ఎలా ఉంది? బానే ఉంది. ఇందులో ఒకటి అద్దెకుంటున్నాడు. ఎప్పుడు ఖాళీ చేస్తాడా? ఇద్దరు కలిసి ఉండాలి. ఏయ్. ఓయ్ దిలీప్, దిలీప్. ఏమండి? ఏం లేదు, ఈయన సూర్య, హలో. ఇతని ఫ్రెండ్. ఇతను దిలీప్, చాలా నెమ్మదస్తుడు. ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే. దిగి 4 సంవత్సరాలు అయింది. ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనపడ్డా. సిగ్గెక్కువ కాదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఏయ్. ఇప్పటికి 1 నెల అద్దె కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు. పరువు తీకండి సార్. ఇతన్ని రూమ్ లో ఉంచుకోయా. ఇతన్నా? ఆలోచించకండి, రెంట్ ఇద్దరు షేర్ చేసుకుందాం. షేరా? మొత్తం ఆవిడ ఇచ్చేస్తా. అది నాకు బెటరే అనుకోండి, కానీ ఓనర్ కి తెలిస్తే. నేను మేనేజ్ చేస్తాను, నాకు వదిలేండి. ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, నా పనవ గారు వెళ్ళిపోతాను. నీ పని అయితే వెళ్ళాల్సింది ఆవిడ. ఏమన్నారు? అది దిలీప్ గారు ఒప్పుకుంటారంటున్నానండి. ఓకే, ఓ చిన్న కండిషన్. నా పర్సనల్ విషయాల్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాకూడదు. కుర్రాడికి అభిమానం ఎక్కువ, వడ్డీ లేదా అప్పు కూడా తీసుకోడు. మేము కూడా అలా ఇవ్వం. ఓకే, మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను. రాకండి.